నేను మా ఆవిడ బస్ టికెట్ దర్శనం బుక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళకుండా సింపుల్గా ఏం చేస్తాను తెలుసా అండి? ఏం చేస్తారు? ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందా అని నన్ను అడిగారండి. నేను ఏం చేస్తానో తెలుసా? హాయ్ చెప్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. మీరు ఏ పనిలో ఉన్నా, మీకు ప్రభుత్వంలో ఏ సేవ కావాలన్నా వాట్సాప్ లో 9552300009 నెంబర్ కి హాయ్ అని పెట్టండి. కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక హాయిగా మీ పనులు చేసుకోండి. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన. ఇది ప్రజా ప్రభుత్వం. కన్నీటికే కన్నీళ్ళొచ్చే సందర్భం, తల్లితనం తీవ్ర అవమానాల పాలైన సమయం, కన్న కొడుకులే కన్న తల్లిపై కర్కసత్వం చూపిన ఉదంతం, వయసుడిగిన ముసలి తల్లిని కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన తనయులే ఆమెను తన్ని రోడ్డున పడేసిన దయనీయ దృశ్యం. ఇది అనగనగా ఒక అమ్మ కథ. కన్న కొడుకుల చేత దగాపడ్డ వ్యధ. తన కూతురు అల్లుడు చనిపోతే వారి పిల్లలను మళ్లీ తల్లిగా మారి వారి భవిష్యత్తు తీర్చిదిద్దుతోన్న విషాదగాథ. తానింత కష్టపడుతుంటే సాయం చేయాల్సిన కొడుకులు ఉన్న ఇల్లు కూడా లాక్కుని రోడ్డు పాలు చేయడం కరెక్టేనా అంటూ ఘోషిస్తోన్న ఓ అమ్మతనపు ఆత్మకథ. ఇంతకీ ఎక్కడ జరిగింది ఈ ఘటన? ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంటని చూస్తే, షేక్పేట్లో నివాసముంటున్న రత్నమాల ఇద్దరు కొడుకులు ఒక కూతురిని ఎంతో అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. వారికి పెళ్లిళ్లు చేసి బాధ్యత తీరిందని భావించేలోపు విధి మరోమారు కాటేసింది. సుమారు 8 ఏళ్ల క్రితం కూతురు అల్లుడు చనిపోతే వారి పిల్లలకు తిరిగి తానే తల్లిగా మారి పెంచి పెద్ద చేస్తోంది. తానుంటున్న ఇల్లు సైతం కొడుకులు లాక్కొని అమ్ముకుంటే అద్దె ఇంట్లో ఉంటున్నారామె. ఏడాదిన్నర కాలం నుంచి రెంటు కట్టకపోవడంతో ఇంటి ఓనర్లు గెంటేశారు. దీంతో రోడ్డు మీద పడ్డారామె. కట్టుబట్టలతో పిల్లలతో సహా రోడ్డున పడ్డ రత్నమాల రాత్రి గుడిలో తలదాచుకున్నారు. ఆ మర్నాటి ఉదయం ఫిలింనగర్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తనకు నిలువ నీడ చూపించాలని, కనీసం ఇంటి రెంటైనా కట్టమంటూ దీనంగా వేడుకుంటున్నారు తల్లి రత్నమాల. ప్రస్తుతం 3 పిల్లలతో దిక్కు మొక్కు లేక ఫుట్పాత్ పై పడ్డ ఆమె ఆవేదన వర్ణనాతీతం. ఈ అంశంపై మా ప్రతినిధి అంజుమా మరింత సమాచారం అందిస్తారు. అమ్మ అనాథైపోయింది. నవమాసాలు కని పెంచి పెద్ద చేసిన తల్లి ఇప్పుడు అనాథలాగా మారిపోయింది. ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూసినా ఇటువంటి సంఘటనలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్న ఈ తల్లి కూడా అనాథైపోయింది. అయితే ఆమెకు ఎవరూ లేని అనాథ కాదు. 2 కొడుకులున్నారు. అయినా కూడా తల్లి రోడ్డెక్కింది. అసలు ఆ తల్లికి వచ్చిన కష్టం ఏంటి? ఆవిడ తన మనవళ్ళు మనవరాళ్లతో ఈ విధంగా రోడ్డు మీదకి రావడానికి గల కారణం ఏంటి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. ఏమైందమ్మా? అసలు ఎందుకు మీరు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు? ఏమైంది? అమ్మ, నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. అమ్మ, నా బిడ్డ అల్లుడు 2 చచ్చిపోయినరు. 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళ నుంచి కూడా నా కొడుకులు నన్ను ఎవరు చూస్తలేరు. నా బిడ్డ పిల్లల్ని పెట్టుకొని నేను షేక్పేటలో కిరాయికుంటున్నమ్మా. ఆ ఇంట్లో 5,000 కిరాయి ఉన్నప్పుడు పోయినా. ఇల్లు ఓనర్లు కూడా చాలా మంచోళ్ళమ్మ. నన్ను నా పిల్లల్ని బాగా చూసుకున్నారు. 1.5 సంవత్సరం నుంచి నాకు కిరాయి వెళ్తలేదమ్మా. నేను కట్టుకోలేదు. కొడుకుల దగ్గరికి వచ్చి చెరుకు 5,000 ఇయ్యండ్రు బిడ్డ కిరాయి కట్టుకుంటానని అడిగిన. కొడుకులు 2 ఇంట్లో తోలి నన్ను కోడన్లో కొడుకులు 2 కొట్టిండ్రు. చిన్న కొడుకు నానా దుర్భాషలు ఆడిండు. నా మీద తిట్టిండు. మాటలు బూతులు ఆడిండమ్మా. చెప్పుకోలేని మాటలు మాట్లాడిండు. ఎంటికలు బట్టి కుదిచ్చిండు. డొక్కల దండిండు. కాలుతోని దండిండు. కొట్టిండు. మేము కొట్టినట్టు మళ్ళీ నువ్వు ఎక్కడ చెప్పినా చంపేస్తామని బెదిరించిండ్రు. ఎందుకమ్మా తల్లి మీద కొడుకులకు ఎందుకు ఇంత కోపం ఎందుకు వచ్చింది? కనీసం అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పెంచి పెద్ద చేసి వాళ్లకు పెళ్ళిళ్ళు చేసి పిల్లలైన తర్వాత మిమ్మల్ని ఎందుకు దగ్గరికి తీసుకోవట్లేదు? ఇంతలాగా ఎందుకు మారిపోయిళ్ళు? ఎందుకు మారిపోయినరంటమ్మా, అల్లుడు బిడ్డ ఉన్నప్పుడు కూడా బిడ్డ అక్కడ యాదగిరి గుట్ట దగ్గర, ఆలేరు దగ్గర, పల్లెటూరు దగ్గర 15,000కు లాగా ప్లాట్లు తీసుకున్నది. ఆ ప్లాట్లకు నేనే డబ్బులు ఇచ్చిందని కొడుకులు నా మీద పగబట్టిండ్రు. అల్లుడు సంపాదించుకొని వాళ్ళు కొనుక్కున్నారు. నేను కూడా ఆడ 400 గజాలు కొనుక్కున్నమ్మా. అది నా పేరుతోనున్నది. ఇంకా ఆ బిడ్డకు కొనిచ్చినవని అదొక కోపం పెట్టుకున్నారు కడుపులా. నా పేరుతోనున్న ఇల్లు అయినా నేను అమ్ముతా
అమ్మి నా బిడ్డ కాపురాన్ని నిలబెట్టుకుంటా, నా బిడ్డను వదిలేస్తాడు పిల్ల తల్లి అయిందని. నా పెద్ద కొడుకుతోనంటే నా ఇల్లు, నేనున్న ఇల్లు కూడా నన్ను అమ్మనీయకుండా అందరితోని నన్ను ఆపిచ్చిండు, ఆ ఇల్లుని ఆపిచ్చిండు, నన్ను నానా కష్టాలు పెట్టిండు నా పెద్ద కొడుకు. ఇప్పుడు మీ కూతురు అల్లుడు ఎప్పుడు చనిపోయారు? ఈ పిల్లల్ని మీరు ఎప్పటి నుంచి సాదుతున్నారు? 2017లో చచ్చిపోయిండ్రు నా అల్లుడు నా బిడ్డ. అప్పటి నుంచి నేను వీళ్ళను అడుక్కొచ్చి సాకుతున్నా. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నాకు ఉండడానికి ఇల్లు లేదు. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి బతికినమ్మా, వాళ్ళని కూడా కష్టపడి సాగిన. నా పెద్ద కొడుకు బోర్డ్ ఎగ్జామ్ రాసడానికి నా రక్తం అమ్మి ఆయనకు ఫీజు కట్టి బోర్డ్ ఎగ్జామ్ రాపించినమ్మా. కొడుకులను పని చేపియలే, చదివిపించిన మంచి స్కూళ్ళల్లో. నేను కన్న బాధలు పడి నా కొడుకులు నన్ను చూస్తారు, నన్ను సాకుతారు అనుకున్నా. నాకు తల్లిదండ్రులు లేరు, నాది పల్లెటూరు. మా అమ్మ చచ్చిపోయింది, నాకు చిన్నప్పుడే మా అమ్మ ఎట్టుంటుందో కూడా తెలియదు. సంతి తల్లి మీద నేను చాలా కష్టాలు పడ్డాను. ఆయన నాకు ఫస్ట్ నుంచి తెలివి వచ్చినప్పటి నుంచి నేను ఈ కష్టాలు పడుకుంటూనే వస్తున్నా. నాకు ఇప్పటికైనా నా కొడుకులు నన్ను అర్థం చేసుకొని నన్ను సాకుతారు అనుకున్నా. మీ కొడుకులు ఏం పని చేస్తారమ్మా? అంటే వాళ్ళు కూటికి కూడా లేకుండా ఉన్నారా? మీ కొడుకులు ఏం పని చేస్తారు? అసలు ఎక్కడ ఉంటారు వాళ్ళు? లేకుంటా లేరమ్మా. పెద్ద కొడుకు బిజినెస్ చేస్తాడు. పెద్ద కొడుకు 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకున్నాడు. 50 గజాల జాగా, అది నేను కొన్న జాగా నా కష్టార్థంతో. నా ఇల్లు అమ్మి నా ఇంటి పైసలు 4,50,000 గుంజుకొని పోయి ఆ ఇంటికి కట్టుకున్నారు. పెద్ద కొడుకు రాజకీయ నాయకం చేస్తాడు అందరితోని. నన్ను మాగంటి కాలనీలో అమ్మవారి గుళ్ళో కూర్చోబెట్టి లీడర్లను నన్ను 1,30,000 ఆ ఇల్లు కట్టి ఆ పెద్ద కొడుకు వాళ్ళ పేర్ల మీద, భార్యల పేర్ల మీద చేయించుకున్నాడు. అమ్మ నేను కూడా చేయలేదు ఆ ఇల్లును వాళ్ళ పేర్లతోని. మీ కోడళ్ళు మంచిగానే ఉంటారా? కోడన్లు ఇక కొడుకులు మంచిగా లేనప్పుడు కోడన్లు ఎందుకు చూస్తారు? కోడన్లు నా భర్త మేనబామ్మర్ది బిడ్డనే. నా కొడుకు చేసుకోనంటే ఆమె ఎండ్రిని తిని చచ్చిపోతానంటే వాళ్ళ నాయన 2 సంవత్సరాలు తిరిగిండు, నా కాళ్ళు మొక్కిండు. అట్లా నేను దాన్ని పెళ్లి చేసిన. నా కొడుకు వద్దే వద్దన్నాడు. నన్ను మంచిగా చూసుకుంటుంది అనుకొని నేను పెళ్లి చేసిన. చిన్న కొడుకేమో ఒక ఆమెను ప్రేమించి ఆమె లగ్గం రేపనంగా ఇవాళ లేపుకొని వచ్చిండు. ఆయన కూడా ఆమె మేనమామలు వచ్చి నా ఇంటి మీద రవిడీలు వచ్చి కొట్టి చేసి ఇల్లంతా పగలగొట్టి నానా గందరగోళం చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మానవ హక్కుల సంఘంలో ఆమెకు 19 ఏండ్లు ఉన్నాయి, ఆమె మైనర్ తీరిందని మానవ హక్కుల సంఘానికి పోయి నేను అన్ని చెప్పి చేసి చిన్న కొడుకు చిన్న కోడలికి పెళ్లి చేసినమ్మ. ఇప్పుడు చిన్న కొడుకు 2 బిడ్డలు, ఒక కొడుకు, పెద్ద కొడుకు 2 బిడ్డలు. చిన్న కొడుకు ఈ 1 సంవత్సరంలో డ్రైవింగ్ పనే చేస్తాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు గారి దగ్గర పర్సనల్ డ్రైవరు. 3 ప్లాట్లు కొన్నాడు ఈ సంవత్సరంలోనే. మరి బిడ్డ ఫంక్షన్ చేసిండు. పెద్ద మనిషి అయితే నా పిల్లలకు, నా బిడ్డ అల్లుడు చచ్చిపోయి 8 సంవత్సరాలు. చిన్న కొడుకు కానీ పెద్ద కొడుకు కానీ ఒక పండుగకు పిలిచి ఒక బట్టలు తేలే నా పిల్లలకు కానీ నాకు కానీ ఒక్క పూట అన్నం పెట్టలేదు. నేనేం అడుగుతలేను. నా ఇల్లు గాళ్ళకు నేను కిరాయి కట్టక నన్ను నా బిడ్డ పిల్లల్ని బయటికి పంపించిండ్రు. నా కొడుకులు 2 నేను సంపాదించి ఇచ్చినా ఇయ్యకపోయినా వాళ్ళని నేను కన్నందుకైనా నాకు కిరాయి కట్టాలి. నాకు ఉండనీక నీడ ఏర్పాటు చేయాలమ్మ. వాళ్ళది ఇంట్లో చెరొక రూమ్ ఇయ్యని అడిగిన, లేదంటే చెరొక 5,000 ఇయ్యమని అడిగిన. నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిల్లు కదమ్మా, మరి పోలీసు వాళ్ళు కొడుకులకు ఫోన్ చేసిల్లా? వాళ్ళు ఏమన్నారు? కొడుకులకు ఫోన్ చేసిండ్లమ్మ. పోలీసు సార్లు కొడుకులకు ఫోన్ చేస్తే పెద్ద కొడుకేమో గచ్చిబౌలిలో ఉన్న సాయంత్రం 7 గంటలకు వస్తా అన్నాడు. చిన్న కొడుకేమో విజయవాడలో ఉన్న 2 రోజులు పడుతుంది రావటానికి అని చెప్పిండు. రాగానే వచ్చి కలుస్తా పిఎస్లు అని చెప్పిండమ్మ.
ఇక పోలీసు సార్లు నన్ను వెళ్ళిపోమ్మంటే మరి నాకు ఉండటానికి ఇల్లు లేదయ్యా, ఇక్కడే ఉంటా సాయంత్రం దాకా అంటే ఎట్లమ్మా పోలీస్ స్టేషన్లో పిల్లలను పెట్టుకొని ఎట్లుంటామంటే అయ్యా రాత్రి సాయిబాబా గుళ్ళ వండుకున్న పిల్లల్ని పెట్టుకొని మరి ఇల్లుగాళ్ళు తాళం వేసుకున్నారు. ఇప్పుడు మరి ఎక్కడ పోయి ఉన్నా కూడా ఏడన్నా చెట్ల కిందనో పార్కింగ్లో ఉండాలి కదమ్మా. నాకు ఇంకేడ ఏ దారి లేదు. వాళ్ళు ఏ దారి కలిగిపిస్తారో నాకు. లేదంటే నా ఇల్లు అమ్ముకున్నారు కదా బలవంతంగా, ఇవాళ 90 లక్షలకు అమ్ముకున్నాడు ఆ ఇల్లు. నా ఇల్లు నాకన్నా కావాలి, నాకు ఉండటానికి ఇల్లన్నా ఏర్పాటు చేయాలమ్మా. నేను అదే కోరుకుంటున్నా. నా బిడ్డల చదువుల గురించి అడుగుతలేను వాళ్ళను, నా బిడ్డ పిల్లలకు బట్టలు పెట్టమని అడుగుతలేను. నాకు ఇల్లు కిరాయన్న కట్టాలి, ఇల్లన్న ఉండటానికి ఇవ్వాలి. నాకు ఇది ఒక్కటే కావాలమ్మా, నాకు ఇంకేమీ అడుగుతలేదు. న్యాయం జరగాలి అని చెప్పేసి అని మేము కూడా కోరుకుంటున్నాము. మీ కొడుకులు మారాలి, మిమ్మల్ని దగ్గరికి తీసుకోవాలి, లేదంటే మీ బాధ్యత అయినా సరే వాళ్ళు తీసుకోవాలని మేము కూడా అనుకుంటున్నాము. నాకు పోలీసు సార్ సిఏ గారు కూడా మాట ఇచ్చిండమ్మా. వాళ్ళు నేను మాట్లాడతా, కూర్చోబెట్టి మాట్లాడతా, నా మాటకు విని నీకు మంచిగా నిన్ను మంచిగా చూసుకొని ఉంటే పర్వాలేదు, లేదంటే నేనే ఆడియో కోర్టుకు నేను రాస్తా, వాళ్ళతో కూడా నేను మాట్లాడి నీకు న్యాయం చేపిస్తా అని చెప్పిండ్లమ్మ సార్ కూడా నాకు. అది విన్నారు కదా తల్లి మాటలు. తల్లిని వదిలేసిన పిల్లలు ఉన్నారు కానీ పిల్లల్ని వదిలేసిన తల్లి లేదు. అందుకే కూతురు పిల్లల్ని ఇప్పటికీ తన కన్న పిల్లల్లాగా సాకుతూనే ఉన్నారు. గత 8 సంవత్సరాల నుంచి 2 మనవరాళ్ళు, ఒక మనవడితోటి ఒంటరిగానే ఆవిడ జీవనం సాగిస్తూ ఉన్నారు. 2 కొడుకులు తన ఆస్తిని అంతా తీసుకొని కన్న తల్లి అనేటువంటి కనీసమైనటువంటి బాధ్యత కూడా లేకుండా ఇష్టానుసారంగా మాటలు అనడము, అడిగితే కొట్టడము, తిట్టడము చేస్తున్నారు. ఇప్పటికైనా ఆవిడ కొడుకులలో మార్పు వచ్చి కనీసం ఆ పిల్లలనైనా చూసి ఈవిడకి కనీసం ఆ ఇంటి రెంటైనా కట్టి ఆవిడ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.